ఒకప్పుడు ప్రొఫెషనల్ వీడియోస్ చేయాలంటే స్టూడియో కావాలి, కెమెరా కావాలి. కానీ ఇప్పుడు వాటిలో ఏది అవసరం లేదు. ఆ మొబైల్‌లో ఒక ఏఐ టూల్ యాప్ ఉంటే చాలు. అదే గూగుల్ జెమినై ఓమ్ని ఫ్లాష్ ఏఐ యాప్. మీరు చూస్తున్న ఈ వీడియో కూడా గూగుల్ ఓమ్ని ఫ్లాష్ ఏఐలోనే జనరేట్ చేయడం జరిగింది. మీరు కూడా ఇలాంటి వీడియోస్‌ని ఎలా జనరేట్ చేయాలి? అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లలో టైమ్ ట్రావెలింగ్ వ్లాగ్ వీడియోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. అలాంటి వీడియోస్‌ని కూడా ఎలా జనరేట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చాట్ జీపీటీ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. చాట్ జీపీటీలో మీకు నచ్చిన లాంగ్వేజ్లో మీరు ప్రాంప్ట్ ఇవ్వచ్చు. నేను యూట్యూబ్ స్టూడియోలో ఒక ఎక్స్ప్లెయినర్గా ఉండాలి, ఆ ఎక్స్ప్లెయినర్ ఫ్రెండ్లీగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉండాలని చెప్పేసి నేను నార్మల్గా మన లాంగ్వేజ్లో మనకి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఈజీగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఐ వాంట్ ప్రాంప్ట్ ఫర్ యూట్యూబ్ స్టూడియో ఎక్స్ప్లెయిన్ కాంటెంట్ యూట్యూబ్ రియలిస్టిక్ హ్యూమన్ ఫ్రెండ్లీ ఎక్స్ప్రెషన్ గివెన్ మీ ప్రాంప్ట్ ఫర్ జెమినీ ఓమ్ని ఫ్లాష్ అని చెప్పేసి ఇచ్చాను. ఇక్కడ ఇవ్వగానే మీకు ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇవ్వడం జరిగింది చాట్ జీపీటీ. ఇందులో బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, స్టైల్ ఎలా ఉండాలి, ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి, కెమెరా యాంగిల్ ఎలా ఉండాలి, లైటింగ్ ఎలా ఉండాలి అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఫోటో క్లారిటీ కూడా ఎలా ఉండాలి అనేది కూడా ఇచ్చింది. ఇక్కడ డిఎస్ఎల్ఆర్ కెమెరా అనేది ఇవ్వడం జరిగింది. మీకు నచ్చిన కెమెరా కూడా మెన్షన్ చేస్తే ఆ కెమెరా స్టైల్లోనే మీకు ప్రాంప్ట్ ఇస్తుంది. అలాగే ఎక్స్ప్లెయినర్ ఎలా ఉండాలి, న్యూస్ రిపోర్టర్గా ఉండాలి, ఎడ్యుకేషనల్ ఎక్స్ప్లెయినర్గా ఉండాలా, ఒకవేళ మీకు కాంటెంట్ ఎక్స్ప్లెయినర్గా ఉండాలా అనేది ఇక్కడ ఇస్తుంది. నేను వచ్చేసి ఏఐ టెక్ ఎక్స్ప్లెయినర్ కాబట్టి ఏఐ టెక్ ఎక్స్ప్లెయినర్గా ఉండాలని చెప్పేసి నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని తగ్గట్టుగానే ఇక్కడ ప్రాంప్ట్ కూడా ఇచ్చిందండి. చూడండి, మళ్ళీ బ్యాక్గ్రౌండ్, ప్రజెంటర్, కెమెరా లైటింగ్ అండ్ మూడ్, క్వాలిటీ, ఎన్విరాన్మెంటల్ ఎలా ఉండాలనేది ప్రాంప్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను ఏం చేశానంటే నాకు ఇక్కడ ఓమ్ని ఫ్లాష్లో 10 సెకండ్స్ మాత్రమే వీడియో ఉంటుంది కాబట్టి 10 సెకండ్స్ సంబంధించిన డైలాగ్ ఇచ్చి నేను ప్రాంప్ట్ కావాలని చెప్పేసి అడిగాను. ఇక్కడ చూడండి, ఒకప్పుడు ప్రొఫెషనల్ వీడియోస్ చేయాలంటే స్టూడియో కావాలి, కెమెరా కావాలి, కానీ ఇప్పుడు వాటిలో ఏది అవసరం లేదు అనుకుంటూ ఒక డైలాగ్ ఇవ్వడం జరిగింది. మనము ఈ ఏఐ వీడియోస్ ద్వారా చేయడం ద్వారా మానిటైజేషన్ అవుతుందా కాదా అనేది సందేహం వద్దండి. మానిటైజేషన్ అవుతుంది. చాలా ఛానల్స్కి మానిటైజేషన్ అనేది అవుతుంది. కాబట్టి నేను మీకు ఇలా చేసి చూపిస్తున్నాను. సో ఓన్గా మీరు ఒక స్టూడియో క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే మీకు లేదు. ఇక్కడ డైలాగ్ ఇచ్చాను. ఈ డైలాగ్ తగ్గట్టుగానే మీకు ఒక ప్రాంప్ట్ అనేది రావడం జరిగింది. ఈ ప్రాంప్ట్ని నేను కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత మనము ఓమ్ని ఫ్లాష్లోకి వెళ్ళి మనం ఇది పేస్ట్ చేయాల్సి ఉంటుంది. జెమినీ ఓమ్ని ఫ్లాష్. మనకు జెమినీ ఓమ్ని ఫ్లాష్లో ఇలాంటి వీడియోస్ని క్రియేట్ చేసుకోవాలంటే మనకు ప్రో కావాలి. సో ఇక్కడ నేను వెళ్ళి జెమినైని ఓపెన్ చేశాను. నాకు ఆల్రెడీ ఆ ప్రో వర్షన్ కూడా మీరు ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో మన ఛానల్లో ఉంటుంది వీడియో, వెళ్ళి చూడండి. నేను ఆల్రెడీ జెమినై ఫ్లాష్లో ఈ వీడియోస్ని జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రో అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ నేను ఆల్రెడీ జనరేట్ చేశాను కాబట్టి జనరేట్ చేసిన వీడియోస్ని మాత్రం నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఆల్రెడీ మీకు ఏదైతే కాపీ చేసుకున్నానో అది పేస్ట్ చేయడం జరిగింది. అది ప్రాంప్ట్ ఎలా ఇచ్చిందో చూడండి ఒకసారి చాట్ జీపీటీలో. ఇది ఇవ్వగానే మనకు ఒక వీడియో జనరేట్ అవుతుంది. ఒక 2 మినిట్స్లో వీడియో జనరేట్ అవ్వడం జరుగుతుంది. అది మీ ఇంటర్నెట్ బట్టి ఆప్షన్ ఉంటుందండి. ఒకసారి నేను వీడియోని మీకు ప్లే చేస్తాను. మీకు ఆల్రెడీ మీరు ఫస్ట్లో స్టార్టింగ్లో ఈ వీడియో చూసుంటారు. జనరేట్ చేయాలి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లలో టైమ్ ట్రావెలింగ్ వ్లాగ్ వీడియోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. అలాంటి వీడియోస్‌ని కూడా ఎలా జనరేట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఓకేనండి. ఇవి వచ్చేసి ఓమ్ని ఫ్లాష్లో మీకు ఎలాగైతే కావాలనుకుంటున్నారో అలాగే ఈ వీడియోస్ని మనం క్రియేట్ చేయొచ్చు. జెమినై ఫ్లాష్లో ఇది గూగుల్ ఇచ్చిన ఒక అద్భుతమైన ఏఐ టూల్ అని చెప్పొచ్చు. అలాగే మనము టైం ట్రావెలింగ్ సంబంధించిన వీడియోస్ కూడా ఇన్స్టాలో, యూట్యూబ్లో చాలా వైరల్ అవుతున్నాయండి. అవి ఎలా క్రియేట్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. మళ్ళీ నేను చాట్ జీపీటీకి వెళ్తాను. ఇక్కడ చాట్ జీపీటీలో మనకు లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో 2 లైన్స్ ఉన్నాయి కదండి, దానిపైన క్లిక్ చేయండి. అందులో యాప్స్ అని ఉంటుంది. యాప్లోకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ కార్నర్లో జీపీటీస్ అని కనిపిస్తుందండి. ఇక్కడ ఈ జీపీటీస్ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ సెర్చ్లో టైమ్ ట్రావెల్ బ్లాగ్ అని ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చాలా టైం ట్రావెలింగ్ సంబంధించిన జీపీటీస్ అనేటివి ఉండడం జరుగుతుంది.
మీకు ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో ఆ జీపీటీని మీరు తీసుకోండి. నేనైతే ఇది తీసుకొని స్టార్ట్ చాట్ పైన క్లిక్ చేయండి. ఓకేనా. ఇక్కడ మీరు ఎక్కడికైతే టైం ట్రావెల్ చేయాలనుకుంటున్నారో, సపోజ్ మీరు ఒక ఈజిప్ట్కి వెళ్దాం అనుకుంటున్నారా, అప్పుడు ఎలా ఉండేది అనేది మీరు ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ నేను టైం ట్రావెల్ టు ఈజిప్ట్ అని క్లిక్ చేయగానే, ఎంటర్ చేయగానే మీకు దానికి సంబంధించిన ఇమేజ్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు వీడియో అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్కి 1962 ఉద్యమం సమయంలో హైదరాబాద్ ఎలా ఉండేదో అక్కడికి వెళ్దాం ఒకసారి. సో నేనేం టైప్ చేస్తున్నా అంటే టైం ట్రావెల్ టు తెలంగాణ మూమెంట్ 1962 అని ఇచ్చానండి. మీకు ఇవ్వగానే టెక్స్ట్ టు ఇమేజ్ ప్రాంప్ట్స్ ఇస్తుందండి. ఫస్ట్ ఆ ర్యాలీ ఎలా ఉండేది, గవర్నమెంట్ ఎలా ఉంది, రైల్వే స్టేషన్ అప్పుడు ఎలా ఉంది, ఈవినింగ్ ఇక్కడ డిస్కషన్ అలా జరిగింది అనేది మొత్తం ఇవ్వడం జరుగుతుంది. లేదంటే మీరు టెక్స్ట్ టు వీడియో ప్రాంప్ట్స్ కూడా డైరెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ స్పోకెన్ స్క్రిప్ట్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంది కదండి. మనకు తెలుగులో కావాలంటే నాకు తెలుగులో స్పోకెన్ స్క్రిప్ట్ అనేది ఇన్ తెలుగు అని ఇవ్వండి, మీకు తెలుగులో ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే ప్రాంప్ట్ని, టెక్స్ట్ టు వీడియో ప్రాంప్ట్ని మీరు కాపీ చేసుకొని సేమ్ మీరు జెమినీ ఓమ్నీలో పేస్ట్ చేయండి. అక్కడ మీకు వీడియో ఇచ్చేస్తుంది. మీకు ఎక్కడ 16:9లో కావాలంటే 16:9లో ఇస్తుంది. పోర్ట్రేట్లో కావాలంటే 9:16లో ఇవ్వడం జరుగుతుంది. జెమినీ ఓమ్నీలో ఓన్లీ 3 వీడియోస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ జెమినీ ఫ్లాష్లో మాత్రం 3 వీడియోస్ మాత్రమే జనరేట్ అవుతుంది. మీకు ఎక్కువ వీడియోస్ జనరేట్ కావాలి అంటే ఫ్లోలో జనరేట్ చేసుకోవచ్చు అండి. ఫ్లోకి వెళ్ళి అక్కడ జనరేట్ చేసుకోవచ్చు. ఫ్లోలో ఈ ప్రో యూజర్స్కి ఓన్లీ 1000 క్రెడిట్స్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. సో 1000 క్రెడిట్స్లో మీరు ఎన్ని వీడియోస్ కావాలో అన్ని వీడియోస్ మాత్రమే అవుతాయండి. ఈచ్ వీడియో వచ్చేసి 30 క్రెడిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 30 క్రెడిట్స్ అంటే 1000లో ఎన్ని వీడియోస్ అవుతాయో. ఏఐ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.